సో ఫ్రెండ్స్, ఫిలిం ప్రొడ్యూసర్స్ ఎవరైతే మన ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా సరే అసలు వాళ్ళు మనీ ఏ విధంగా సంపాదిస్తారు? సినిమా ఒక విధంగా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫైనాన్సెస్ దగ్గర నుంచి, బ్యాంక్ లోన్స్ నుంచి, అదేవిధంగా ఇంకెక్కడైనా సరే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, లేదనుకుంటే వాళ్ళ బిజినెస్ ఏదైనా ఉంటే వాటిల్లోంచి తెచ్చి ఫిలిమ్స్ మీద, మూవీస్ మీద ప్రొడ్యూస్ చేసి సినిమాని చాలా అద్భుతంగా వాళ్ళు నిర్మించుకొని రిలీజ్ చేసిన తర్వాత కలెక్షన్స్ రాబట్టుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండోది ఏంటంటే, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అసలు ఏ విధంగా సంపాదించుకుంటారు? అదేవిధంగా లాభాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇవన్నీ ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ కట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఎందుకు అని అంటే, చాలామందికి ఫిలిం ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి సరిగ్గా తెలీదు. వస్తున్నాయి కానీ అదేవిధంగా ఏ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తున్నాయో కరెక్ట్గా క్లియర్ కట్గా తెలీదు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఇది మీకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేటివ్ వీడియో. సో లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే వాళ్ళ ఓన్ బిజినెసెస్ కానీ ఏమైనా కొంత లాభాలు వాళ్ళు ఎందులో అయినా సరే, రియల్ ఎస్టేట్లో అయినా అయి ఉండొచ్చు, మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్స్లో అయినా అయి ఉండొచ్చు, వాటిలోంచి కొంత డబ్బు తెచ్చి ఫిలిమ్స్ మీద ప్రొడ్యూస్ చేస్తారు. దాని తగ్గట్టుగానే అల్టిమేట్గా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబ్యూటర్స్ కానీ ఫిలిం యొక్క రైట్స్ని అయితే ఇస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే డబ్బులు అయితే వీళ్ళు సంపాదించుకుంటారు. బట్ ఇది ఒకటే విధానం అయితే కాదు. వాళ్ళు డబ్బులు తెచ్చుకున్నారు, వీళ్ళకి అమ్మేశారు, ఆ విధంగా డబ్బులు వచ్చేసినాయి అంటే కాదు. ఇక్కడ చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే స్టెప్ బై స్టెప్ ఉంది. బేసికల్గా ఏంటంటే, వాళ్ళకు ఒకవేళ సొంత బిజినెసెస్ లేకపోయినా వాళ్ళు ఫైనాన్సెస్ దగ్గర నుంచి, లేదంటే మిగతా ఎవరైనా సరే బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకొని ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఒక బడ్జెట్ వచ్చిన తర్వాత ఒక సినిమా చేయాలి అని అనుకున్నారు. అలాంటప్పుడు డెఫినెట్గా ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు స్ప్రెడ్షీట్ మీద వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఈ సీక్వెన్స్కి ఎంత, ఈ లొకేషన్కి ఎంత, ఈ సీన్కి ఎంత, రెమ్యూనరేషన్స్ ఎంత, ఈ లొకేషన్స్ లేదనుకుంటే అబ్రాడ్ లొకేషన్స్ ఇవన్నీ కూడా ఎంత, సో రఫ్గా ఎంత అయింది, లేదనుకుంటే ఒక ఇన్ని ఎస్టిమేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రఫ్గా వేసుకుంటున్నప్పుడు బడ్జెట్ వాళ్ళు 50 లక్షలు అనుకుంటే, లేదంటే ₹1,00,00,000 అనుకుంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళకి బడ్జెట్ అనుకున్నట్టుగానే అయితే సినిమా పర్వాలేదు. ఒకవేళ పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సొంత డబ్బు కూడా తీసి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది 1,50,00,000 అయింది అనుకోండి. సో ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంకా ప్రమోషన్స్, మార్కెటింగ్, ఇంకా ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత థియేట్రికల్ రెవెన్యూ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో, ఇక్కడ నెంబర్ 1 చెప్తున్నాను. ఫిలిం ఎప్పుడైతే రెడీ అయిపోయిందో, ఒక మూవీ ఎప్పుడైతే రెడీ అయిందో అది థియేటర్కి వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ చేయాలి. రెండోది మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ ఇన్ ది సెన్స్ వీళ్ళు డిఫరెంట్ పీపుల్తో, సోషల్ మీడియా ఏజెన్సీతో, లేదనుకుంటే మిగతా ఎవరైతే మీడియా పీపుల్ కానీ, మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేదనుకుంటే హోర్డింగ్స్ కానీ, బోర్డింగ్స్ కానీ, లేదనుకుంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళే విధంగా ఏదైనా సరే ఏదో ఒక తెలిసే విధంగా సోషల్ మీడియాలో యాక్టర్స్ చేత కానీ, టెక్నీషియన్స్ చేత కానీ ఈ సినిమా గురించి తెలిసేలా చేయడం కానీ, ఈ విధంగా మార్కెటింగ్ అనేది చెయ్యాలి. రెండోది ప్రమోషన్ ఇన్ ది సెన్స్ ఏంటంటే, మార్కెటింగ్లో ఉన్న కొన్ని టాక్టిక్స్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ, నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళతో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆడియన్స్ థియేటర్కి రప్పించే విధంగా ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రమోషన్స్ అయితే చేయించాలి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా అల్టిమేట్గా ఈ 2 స్టెప్స్ని అయితే క్రాస్ అయిన తర్వాత థియేట్రికల్ రిలీజ్ అయితే అవుతుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత మనకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఈ సినిమా ఒక స్టార్ హీరో సినిమా అనుకోండి, రిలీజ్ అయింది అనుకోండి, ఆడియన్స్ ఆటోమేటిక్గా వస్తున్నారు, చూస్తున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా, ప్రతి ఏరియాస్లో కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా యొక్క రైట్స్ని కొనుక్కొని, అంటే ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న మూవీ రైట్స్ని కొనుక్కొని డిస్ట్రిబ్యూటర్స్ తీసుకొని వాళ్ళ రీజియన్స్లో, వాళ్ళ ఏరియాస్లో, వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో థియేటర్ ఓనర్స్కి, నథింగ్ బట్ ఎగ్జిబిటర్స్కి ఇస్తారు.
ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఏదో ఒక షేర్ బేసిస్ మోడల్ మీద, లేదనుకుంటే 50-50 మోడల్ మీద, లేదనుకుంటే 30-70 మోడల్ మీద ఏదో ఒకటి మాట్లాడుకొని వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా అల్టిమేట్గా మూవీ కలెక్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఒక సినిమా 100 కోట్లు సాధించింది అనుకోండి, డే వన్ 100 కోట్లు కొట్టిందనుకోండి, వెంటనే ప్రొడ్యూసర్ గారికి ఎగ్జిబిటర్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రొడ్యూసర్కి వస్తుంది. ప్రొడ్యూసర్ వెంటనే ఒక పోస్టర్ అయితే వేస్తాడు. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అదే విధంగా మీరు ఇంకోటి చూసుకున్నట్లయితే, ప్రొడ్యూసర్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్కి అమ్మాడో ఇంకా కంప్లీట్ ఫిలిం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకొంత రైట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే మూవీ అనేది ఆడే తీశారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఒక రైట్ అయితే ఉంటుంది. సినిమా ఒరిజినల్ కాపీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది విత్ BTSతో సహా. సో ఇదంతా పక్కన పెట్టుకుని ఉంచుకుంటే, సినిమా ఎప్పుడైతే రైట్స్ అమ్మారో దానికి తగ్గట్టుగా ఒక రెవెన్యూ సోర్స్ అనేది వచ్చింది కదా ఫస్ట్ స్టెప్లో. థియేటర్కల్ రెవెన్యూ కూడా మీరు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కూడా మాట్లాడుకొని దాని బేసిస్ మీద కూడా మీకు డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదొక రెవెన్యూ సోర్సెస్. ఇక్కడ 2 రెవెన్యూ సోర్సెస్ అయితే వచ్చినాయి. ప్రొడ్యూసర్ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ టు ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ టు ప్రొడ్యూసర్. ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అదేవిధంగా మిగతా ఏవైతే కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఏ విధంగా మనీ వస్తుంది అనుకుంటే, ఇక్కడ మెయిన్గా ఏంటంటే థియేటర్కల్ బిజినెస్ అనేది ఇందాక చెప్పాను. స్ట్రీమింగ్ బిజినెస్ అంటే OTT డీల్స్ ఏవైతే వస్తూ ఉంటాయి, ఈ సినిమా కొనుక్కోవాలని చెప్పేసి, ఈ మూవీకి హైప్ ఎక్కువ ఉంది, సో ఈ మూవీ మాకు కావాలి, అందుకు మీకు ఎంత కావాలో ఆ హైప్కి తగ్గట్టుగా డిమాండ్ ఏంటో అడిగితే ప్రొడ్యూసర్ దానికి తగ్గట్టుగా డబ్బులు ప్రొడ్యూసర్కి ఇస్తాడు. OTT వాడు ఆ సినిమా రైట్స్ని తీసుకుంటాడు. సో ఈ విధంగా స్ట్రీమింగ్ పార్ట్నర్ని ఎంచుకొని OTT డీల్ అనేది క్లోజ్ చేస్తారు. సో OTT నుంచి ఒక విధమైన ఇన్కమ్ సోర్స్ అయితే జనరేట్ అవుతుంది. మూడోది శాటిలైట్ రైట్స్. ఈ శాటిలైట్ రైట్స్ అనేవి చాలా ఎసెన్షియల్. ఎందుకంటే టీవీస్లో మనకు కొత్త సినిమాలు వేస్తే డిఫరెంట్గా TRPs అని ఇవన్నీ కూడా ఉంటాయి కదా, రేటింగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఏంటంటే సినిమా అనేది కంప్లీట్లీ శాటిలైట్ రూపంలో టీవీస్కి రావాలంటే దాని నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూ సోర్స్ అనేది ప్రొడ్యూసర్కి వస్తుంది. సో శాటిలైట్ పార్ట్నర్స్ కూడా వీళ్ళకి డబ్బులు చెల్లించి మూవీ రైట్స్ని అయితే కొనుక్కొని, మా టీవీ అయి ఉండొచ్చు, జీ తెలుగు అయి ఉండొచ్చు, ఈటీవీ అయి ఉండొచ్చు, జెమినీ అయి ఉండొచ్చు, వీళ్ళు ఆ డబ్బు పెట్టి కొనుక్కొని వాళ్ళ టీవీల్లో వాళ్ళ యొక్క డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ప్లే చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా కూడా ప్రొడ్యూసర్కి రెవెన్యూ మనీ అయితే వస్తుంది. ఇంకా నాలుగోది వచ్చేసరికి మ్యూజిక్ రైట్స్. మ్యాక్సిమం సాంగ్స్ ఏవైతే సినిమాలో ఉన్నాయో అది 1 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 5 అయి ఉండొచ్చు, ఇంకా 6, 8, 10 అయి ఉండొచ్చు. ఎన్ని సాంగ్స్ ఉంటే అన్నీ కంప్లీట్లీ ఈ మ్యూజిక్ ఆల్బమ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళ దగ్గర నుంచి పాటలన్నీ కొనుక్కొని విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా కొనుక్కొని వాళ్ళ యొక్క టీ సిరీస్ కానీ, సరిగమ కానీ, లేదనుకుంటే మిగతా లహరి కానీ, ఆదిత్య మ్యూజిక్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి మ్యూజిక్ రైట్స్ కొనుక్కొని వాళ్ళ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్లే చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళకి నెంబర్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో దీని ద్వారా కూడా మ్యూజిక్ రైట్స్ కొనుక్కున్నారు కాబట్టి మ్యూజిక్కి సంబంధించిన ద్వారా కూడా ప్రొడ్యూసర్కి డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్కి లాభాలు తెచ్చే విధంగా ఏదో రూపంలో సినిమా అటు ఇటుగా ఉన్నా కానీ టాకు ఈ సోర్సెస్ నుంచి డబ్బులు అయితే వాళ్ళకి ఎంతో కొంత సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. నష్టాలు పోకుండా, మరీ సూసైడ్ వరకు వెళ్ళకుండా ప్రొడ్యూసర్ బలంగా నిలబడడానికి, ఎంతో కొంత కొంచెం ధైర్యంగా నిలబడడానికి ఒక మంచి అవకాశం అయితే ఈ డిఫరెంట్ సోర్సెస్ నుంచి అయితే ఉంది. సో ప్రతిదీ కూడా ఫిలిం ప్రొడ్యూసర్ తన చేసే సినిమా ప్రతిదీ కూడా వేరే వాళ్ళకి అమ్ముతాడు, దాని నుంచి డబ్బులు సంపాదిస్తాడు. సో ఓన్లీ థియేటర్ల పరంగానే, అంటే సినిమా తీస్తాడు, థియేటర్లోకి వచ్చేసింది, ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేస్తారు, దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ప్రొడ్యూసర్కి డబ్బులు వెళ్ళిపోతాయి అని అనుకుంటారు. కానీ కాదు, చాలా ప్రాసెస్ అయితే ఇంత చెప్పాను కదా, ఇదంతా కూడా స్టేజెస్ వైజ్గా, లేయర్స్ వైజ్గా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ప్రతిదీ కూడా యూనిక్గా అయితే ఉంటుంది. ఇంకా అదేవిధంగా మార్కెంటైజ్, ఇంకా అదేవిధంగా మెర్చండైజ్ అంటే నథింగ్ బట్ వాళ్ళ సినిమాలో ఏవైతే, ఇప్పుడు కల్కి సినిమా తీసుకోండి, కల్కి సినిమాలో బుజ్జి ఐటమ్ ఉంది చూసారు, రోబో, ఆ బుజ్జి రోబో కూడా ఇలాగ మెర్చండైజ్ చేసి వాళ్ళు సొంతంగా
సినిమాలో వాడిందే కాకుండా బయట కస్టమర్స్ కూడా, వాళ్ళ సినిమా లవర్స్కి కూడా, ఆడియన్స్కి కూడా అమ్ముకొని దాని ద్వారా కూడా డబ్బులు అయితే సంపాదించే విధంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్కి చాలా మట్టుకి ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారో, టీషర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, హుడ్డీస్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న రోబో కానీ, స్పెక్స్ కానీ, ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీథింగ్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు దాని ద్వారా కూడా వీళ్ళకి అయితే అమౌంట్ వస్తుంది. దాని ద్వారా కూడా ప్రొడ్యూసర్ కొంచెం స్టేబుల్గా, స్ట్రాంగ్గా నిలబడే అవకాశం అయితే చాలా గట్టిగానే ఉంటుంది. సో ఫిలిమ్స్ అడ్వర్టైజ్మెంట్ అంటే అడ్వర్టైజింగ్ ఎవరైతే సినిమాకి మీరు చూసినట్లయితే పుష్పకు చూసుకున్నట్లయితే ఏదైతే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, పెప్సీ కానీ, కోకోకోలా కానీ, థమ్స్అప్ కానీ ఇలాగే ఏవేవో ఉన్నాయనుకోండి, ఏవైతే బయట కంపెనీస్ ఏవైతే బ్రేవరేజెస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకుంటే మీకు స్పాన్సర్షిప్స్లా టైప్లో ఎవరైనా సరే ఏ సెక్టర్లో అయినా సరే, అది సిమెంట్ అయినా, బ్రిక్స్ అయినా, లేదనుకుంటే ఇంకేదైనా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే, ప్రతి వాళ్ళు సినిమా మీద కొంత అమౌంట్ అనేది ఇస్తారు. మా కంపెనీని, మా యొక్క ఏదైతే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న వర్క్ని మీ సినిమాలో కొంచెం ఎలివేట్ చేయండి, కొంచెం ఫ్రీగా ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా కూడా వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి డబ్బులు అయితే వస్తాయి. సో ఇన్ని రకాలుగా ప్రొడ్యూసర్స్కి ఇన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో దట్ ప్రొడ్యూసర్ ఏదో విధంగా సస్టైన్ అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది, నష్టపోకుండా ఉండటం కోసం. ఎందుకంటే ఒక గుడ్ ఫిలిం అయినా సరే, బ్యాడ్ ఫిలిం అయినా సరే, అది హిట్ ఆ ఫ్లాప్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. కాబట్టి హిట్ అయితే ప్రొడ్యూసర్ ఎండ్ ఆఫ్ ద డే తనకి థియేటర్ పరంగా ఒక సేఫ్టీ చూసుకున్నట్లే, అదేవిధంగా మిగతా డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా డబ్బులు సేఫ్గా చూసుకున్నట్లే, తర్వాత ఆ డబ్బులే కానీ నెక్స్ట్ సినిమాకి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది ఒక మెయిన్ పార్ట్. రెండోది వచ్చేసరికి ఫ్లాప్ అయితే మటుకి ఖచ్చితంగా థియేటర్ నుంచి అయితే రెవెన్యూ రాదు. ఎందుకంటే ఆడియన్స్ సినిమాకి వెళ్ళి చూడరు కాబట్టి ఇంకా సినిమా కథం. ఇంకా మిగతా ఆధారం ఏదైతే ఉందో డిఫరెంట్ సోర్సెస్ నుంచి అక్కడి నుంచే డబ్బులు వస్తాయి. దాన్ని బట్టే వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలా, వెళ్ళిపోవాలనేది వాళ్ళ యొక్క అల్టిమేట్ కాల్ అది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఎవ్రీథింగ్ మీకు క్లియర్ కట్గా మీకు ఒక ప్రొడ్యూసర్, ఒక మూవీ ప్రొడ్యూసర్ ఎన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి అమౌంట్ వస్తుందని చెప్పేసి, రెవెన్యూ వస్తుందని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చెప్పానుకున్నాను. సో ఇంకొకసారి మీకు రివైండ్ చేయాలనుకుంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అయితే ఉంటాయి, డిజిటల్ రైట్స్ అయితే ఉంటాయి, మ్యూజిక్ రైట్స్ అయితే ఉంటాయి, అదేవిధంగా మెర్చండైజ్ రైట్స్ అయితే ఉంటాయి, ఇంకా అడ్వర్టైజర్స్ రైట్స్ అయితే ఉంటాయి. సో శాటిలైట్ రైట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా రైట్స్ అనేవి ఉండటం వల్లే ఫిలిం ప్రొడ్యూసర్కి అన్ని విధాలుగా కూడా రెవెన్యూ అయితే వస్తుంది. సో అందుకు ప్రొడ్యూసర్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో. సో అందుకే వీళ్ళకి లాట్ ఆఫ్ మనీ వస్తుంది, లాట్ ఆఫ్ మూవీస్ తీస్తున్నారు. ఒకవేళ అది హిట్ అయితే, కలెక్షన్స్ బేవచ్చంగా వస్తే ప్రొడ్యూసర్ సస్టైన్ అవుతాడు, లేదనుకుంటే దేర్ ఇస్ నో సస్టైనబిలిటీ, అంతే. సో ఇది ఓవరాల్గా ఒక మూవీ ప్రొడ్యూసర్కి ఏ విధంగా డిఫరెంట్ సోర్సెస్ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుందని కంప్లీట్గా వీడియో అయితే చేసి మీకు ముందుకు అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎస్పెషల్లీ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.